మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ఆరాధనలో పాలు పొందులు పొందినటువంటి మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. ఈ రాత్రి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి సంగతిని మనం నేర్చుకుందాం. చెబుతున్న మాటలు శ్రద్ధ కలిగి వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవలసినటువంటి ఒక గొప్ప సంగతిని మనం నేర్చుకుందాం. ఇంకా చెప్పాలంటే క్రైస్తవుడే కాదు, ప్రతి మానవుడు తెలుసుకోవలసినటువంటి ఒక అద్భుతమైన సంగతిని మనం నేర్చుకోబోతున్నాం. మన అంశం పేరు దీనికి ఆశ్చర్యపడకుడి అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా చనిపోతూ ఉన్నాడు. తరువాత ఏం జరుగుతోంది అన్న సంగతులు చాలామందికి అవగాహన లేదు, ఆకళింపు లేదు. పుట్టిన ప్రతి ఒక్కడు చచ్చిపోవలసిందే అన్న సంగతి మాత్రమే తెలుసుకున్నాడు. కానీ ఈ రోజున మనం నేర్చుకోబోయే అంశం ఏమిటంటే, పుట్టిన ప్రతి ఒక్కడు చచ్చిపోవాలి అన్నది అబద్ధం అన్న సంగతిని మనం నేర్చుకోబోతున్నాం. ఇదే అంశంలో పుట్టినవాడు గిట్టక తప్పదు అంటున్నారు కదా, అదంతా వాక్య విరోధం అని మనం గుర్తుపట్టాలి. ఈ వర్తమానం విన్న తర్వాత క్రైస్తవులు మాత్రం మనమందరం చావాల్సిందేలేండి అన్న పదం పలకకూడదు. మనిషి అనేవాడు చచ్చిపోవాల్సిందేలే అన్న మాటే వాక్య విరోధం అని ఈ వాక్యం విన్నాక గుర్తుపట్టాలి. దైవజనులు ఎవరైనా ఈ అంశాన్ని గనక వింటే, లేదు మనం చెబుతున్న సంగతిని చూస్తే, ఈ వీడియో ద్వారా గనక వారు వాక్యాన్ని వింటే, ఎక్కడైనా జ్ఞాపకార్థ కోటానికి వెళ్ళినా, లేదు ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ పరామర్శించడానికి వెళ్ళినా, అందరం వెనక ముందు పోవలసిన వాళ్ళమే. ఎవరు ఈ భూమి మీద బ్రతికుండరో అందరూ చచ్చిపోవలసిందే అనే మాటలు పలకకూడదని ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మన అంశం దీనికి ఆశ్చర్యపడకుడి అనే అంశాన్ని నేర్చుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం, పేజీ నెంబర్ 84వ పేజీ. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నారు, జాగ్రత్తగా విందాం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. చాలండి, ఇక జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు ప్రభులు వారు చెబుతున్న ఒక అద్భుతమైన సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటికి వస్తారు అన్నాడు. వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు? బయటికి వస్తారు. ఎక్కడ నుంచి బయటకు వస్తారు? సమాధులలో నుండి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. చనిపోయిన వ్యక్తిని సమాధిని చేస్తాం, లేదు కొంతమంది కాలుస్తారు. మరి కాల్చిన వాళ్ళ సంగతి ఏమిటి? సమాధులలో ఉన్న వారందరూ అన్నాడు కదా, కాల్చేస్తే వాళ్ళ సంగతి ఏమిటి అని అడగొచ్చు. ఏమైనా పర్వాలా, కాల్చినా సమాధి చేసినా మట్టిలోనే కలుస్తారు. మనిషిని మట్టిలో కప్పు పెడితే ఆ మనిషి ఏమైపోతాడంటే మట్టి అయిపోతాడు. సమాధి చేసిన తర్వాత ఏం చేస్తారంటే
మొలకొన్న తాడు కూడా తీసేయండి అంటారు. చేతికి ఏమైనా రింగులున్నా, ముక్కులకి చెవులకి ఏమైనా ఉన్నా తీసేయండి అంటుంటారు. 2 బొటన వేళ్ళకి కలిపి తాడు కడతారు ఒకటే, దాన్ని కూడా తీసేయండి అంటారు. ఎందుకంటే మనిషిని సమాధి చేసిన తర్వాత ఉబ్బుతాడు. చచ్చిపోయిన మనిషి అలా ఉబ్బుతాడు. ఏదైనా ఒక జంతువు చచ్చిపోయి రోడ్డు పక్కన పడేసి ఉంటే చనిపోయిన రోజున బాగానే ఉంటుంది. 2వ రోజు 3వ రోజుకి అది ఏమవుద్ది, ఇంతలావున అవుద్ది. అంటే దాని శరీరం పాడైపోతుంది. ఆ లోపల ఉన్నటువంటి దాని అవయవాలన్నీ కూడా పాడైపోయి కుళ్ళు బట్టి దానిలో పురుగులు పుడతాయి. తర్వాత అంత లావైన తర్వాత అది టప్ మంట పగిలిపోయి ఆ మురుగుడంతా బయటకు వస్తుంది. మరమరాలను చూసారా, సేమ్ అదే సైజులో శరీరంలో పురుగులు పుట్టి ఆ కుళ్ళంతా తినేస్తాయి. ఎముకలు కూడా తర్వాత మట్టి అయిపోతాయి, మొత్తం మట్టి అయిపోద్ది. అలాగే సమాధి చేసిన మనిషిని 20 రోజుల తర్వాత కనుక బయటికి తీస్తే కుళ్ళే ఉంటుంది. ఇక దాన్ని పురుగులన్నీ తినేస్తాయి. తర్వాత మట్టి అయిపోతుంది, ఎముకలు కూడా మట్టి అయిపోతాయి. ఇంకా మనం చెప్పాలి అంటే ఈ ప్రకృతిలో దేన్నైనా సరే, ఇప్పుడు చెట్టే ఉంది, నరికి కింద పడేసి ఉంచంటే కొన్నాళ్ళు చెదల పురుగుని దాన్ని తినేసి ఉత్తి మట్టే మిగులుద్ది. తాటాకులు కూడా మట్టి అయిపోతాయి. ఏది తిన్నా ఇప్పుడు చెదల పట్టిందనుకో, తాటాకు ఏమైపోతుంది, మట్టే. ఎందుకని మట్టి అవుద్ది? అది కూడా చెట్టు కూడా ఎందుకు మట్టి అవుద్ది? ఇవన్నీ మట్టిలో నుంచే పుట్టినవి కాబట్టి. మనిషి ఎక్కడి నుంచి పుట్టాడు? మనిషి కూడా మట్టిలో నుంచే పుట్టాడు. మట్టితోనే మనిషి చేయబడ్డాడు కాబట్టి తిరిగి మట్టి అయిపోతున్నాడు. అందుకని మొన్నైనది వెనుకటి వల్లే మొన్నవుతుందని కూడా బైబిల్ చెప్పింది. అంటే మనిషి మట్టి అయిపోతాడు, సమాధులు చేయబడిన వాడు మట్టి అవుతాడు. అంటే ప్రకృతిలో పంచభూతాల్లో కలుస్తాడు. కాల్చిన బూడిదవుతాడు, అది కూడా మట్టిలోనే. భూమి, ఆకాశం, నీరు, నిప్పు, ఇప్పుడు గాలి ఇవన్నీ ఉన్నాయి చూడు, ఈ పంచభూతాలు వాటిల్లో కలిసిపోద్ది అన్నమాట ఈ శరీరం. అయితే ఈ సమాధి చేస్తున్నాం కదా, యేసు ప్రభువుల వారు అన్నారు, దీనికి మీరు ఆశ్చర్యపడొద్దు, ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారు అన్నాడు. సమాధుల్లో మట్టి అయిపోయారు కదా, ఎలా బయటకు వస్తారు? ఒకప్పుడు మట్టైన ఆ మట్టిని మనిషిగా దేవుడు చేశాడు కదా, ఆ మనిషి మరలా మట్టి అయ్యాడు కదా, మరలా తిరిగి ఆ మట్టి మనిషి అవదా? ఖచ్చితంగా అవుద్ది. ఏ శరీరంతోనైతే మనం పాతి పెట్టబడ్డామో, ఏ శరీరం అయితే మట్టి అయిపోయిందో, ఏ రూపంతో అది మట్టి అయిపోయిందో, అదే రూపం, అదే శరీరం మళ్ళీ సమాధుల్లో నుంచి బయటకు వస్తుంది. ఇది శరీర పునరుద్ధానం అంటారు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ శరీర పునరుద్ధానాన్ని కొంతమంది వ్యతిరేకించారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా శరీర పునరుద్ధానం చెందలేదు అని కొన్ని శాఖల వారు చెబుతారు. కానీ బైబిల్ అక్కడ అలా చెప్పలా. యేసయ్య శరీర పునరుద్ధానాన్ని మనం నిరూపించాం. అది యూట్యూబ్లో ఉందో, మాట్లాడామో దాన్ని. యేసయ్య శరీర పునరుద్ధానాన్ని గురించి చెప్పలేదా మనం? అప్పుడు యూట్యూబ్లో చెప్పాల, అంటే రికార్డింగ్ చేయలేదు. అది మరొకసారి చెబుదాం. యేసయ్య శరీర పునరుద్ధానం సత్యం, లేదంటే ఆత్మలోనే పునరుద్ధానం చెంది వెళ్ళిపోయాడు అంటారు. అలాగే మనం కూడా పునరుద్ధానం లేదంటారు. మనిషికి కూడా పునరుద్ధానం లేదు అంటారు కొంతమంది. ఎందుకు లేదు అంటారు అంటే, ధనవంతుడు దరిద్రుడు సంభవాన్ని చెబుతారు. ధనవంతుడు చచ్చిపోయి నరకానికి పాతాళానికి వెళ్ళి అగ్నికి పోయాడు కదా, మళ్ళీ బయటికి లేచి రావటం ఎందుకు? మళ్ళీ అగ్నిలోకి వెళ్ళటానికే కదా తీర్పు తీర్చాకైనా. కాబట్టి శరీరంతో పని లేదక, శరీరం నిష్ప్రయోజనం అని తీసి పక్కన పెట్టేశారు. కానీ యేసు ప్రభువుల వారు ఏమంటున్నాడు? సమాధులలో ఉన్నవారు ఆయన శబ్దం విని మేలుకొంటారు. సమాధుల్లో ఉన్న వాళ్ళు ఎందుకు మేలుకోవాలి? చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ కనుక పరలోకానికో, ఆత్మ కనుక పాతాళానికి వెళ్ళిపోయిందనుకో,
ఇక దానికి అక్కడ శిక్షించి అలా ఉంచేయచ్చు కదా. మరలా పునరుద్ధానం దేనికి అంటే ఈ శరీరం ఉత్తినే పోదో, శరీరం మట్టి అయిపోయిందంటే ఇక అయిపోయింది, అక్కడతో అయిపోయింది, ఇక లేదు అనుకుంటున్నారు చాలామంది. కానీ కాదు, శరీర పునరుద్ధానం ఖచ్చితంగా ఉంది. శరీరం పునరుద్ధానం చెందాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటాడంటే ఓ సందర్భంలో, మీ దేహమును చంపు వారికి మీరు భయపడక మీ దేహమును ఆత్మను కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి. అంటే దేహాన్ని ఆత్మను కూడా ఎక్కడ నశింపజేస్తాడు? నరకములో, అగ్నిలో ఆయన నశింపజేస్తాడు. అదేంటండి, దేహాన్ని కూడా అగ్నికి పంపిస్తాడా దేవుడు? పంపిస్తాడు. అందుకే పునరుద్ధానం. పునరుద్ధానం అంటే తిరిగి తెచ్చుకొనుట, పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చుకోవడం. ఈ శరీరం పోయిందిలే, ఆత్మ మాత్రం బాధపడిపోద్దాము అంటే మరి ఈ శరీరంతో చేసిన వెధవ పనులకి ఈ శరీరం బాధపడద్దు? ఈ శరీరం క్రియలన్నీ చంపుకుని ప్రభు కోసం మనం నిలబడ్డాం కాబట్టి ఈ శరీరం కూడా అక్కడ మహిమ పొందొద్దు. కాబట్టి శరీరం పునరుద్ధానం చెందుద్ది, దీనికి ఆశ్చర్యపడద్దు. మరి అప్పటి వరకు వీళ్ళు ఎక్కడుంటారు? ఎక్కడుంటారు వీళ్ళు? మట్టిలో మట్టి అయిపోయి ఉన్నారు. దాని గురించి సమాధులలో నిద్రించుతున్నారు అంటున్న బైబిల్. సమాధుల్లో ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు అన్నాడు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ఒకసారి. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకు, కొందరు నిందల పాలగుటకు, నిత్యముగా హేయులగుటకు మేలుకొందరు. మేలుకుంటారు అంటే అంతకుముందు నిద్రపోతున్నారు అన్నాడా? ఎక్కడ నిద్రిస్తున్నారంట వీళ్ళు? సమాధులలో నిద్రించుచున్నారు. అంటే చనిపోయిన వాళ్ళని సమాధి చేస్తున్నాం కదా, అదే వాళ్ళకి నిద్రాస్థలం. ఆ దేహానికి ఆ సమాధే నిద్రస్థలం. ఆ నిద్రించుతున్న అనేకులు మేలుకొంటారు అన్నాడు. నిద్రపోయేవాడు లేస్తాడుగా, అలాగే ఆ చనిపోయిన వాళ్ళు కూడా లేస్తారు. కొంతమంది ఏమో నిత్య జీవాన్ని అనుభవించడానికి, మరికొంతమంది నిందల పాలగుటకు, మరి నిత్యముగా హేయులగుటకు. లేచిన తర్వాత కూడా వాళ్ళు నిందలు అనుభవించాలి, తర్వాత హేయులు అవుతారు. హేయులు అంటే చే అనే అసహించుకుంటానికి, చేత్కరించుకుంటానికి, లేకపోతే వాళ్ళని చూసి వీళ్ళు కూడా చేసి ఎందుకంటే బతికారు అనిపించుకోవటానికి. ఎన్ని రోజులు అనిపించుకుంటారట? నిత్యముగా అన్నాడు. నిత్యం అంటే ఎప్పుడు హేయమైనటువంటి వాళ్ళే అనిపించుకుంటారు. అంటే ఎక్కడ? నరకంలో. కాబట్టి మొత్తం మీద ఇక్కడ పునరుద్ధానం అనేటువంటిది కనబడుతుంది. యేసు ప్రభు చెప్పిన మాటలో కూడా పునరుద్ధానాలు 2 కనబడుతున్నాయి. ఒకటి మేలు చేసిన వాళ్ళు పొందే పునరుద్ధానం, 2 కీడు చేసిన వాళ్ళు పొందే పునరుద్ధానం. 2 పునరుద్ధానాలు కనబడుతున్నాయి. అదే సంగతిని దానియేలు భక్తుడు కూడా, దానియేలు గ్రంథంలో కూడా ఈ సంగతులు మనం చదివాం. కాబట్టి పునరుద్ధానాలు ఎన్ని? 2. ఒక పునరుద్ధానం దేవునితో ఉండడానికి, ఒక పునరుద్ధానం నిత్య నరకాన్ని అనుభవించడానికి. ఈ 2 పునరుద్ధానాలు జరుగుతాయి. అయితే ఈ 2 పునరుద్ధానాలు జరిగేదానికి ముందు ఈ చనిపోయిన వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? చనిపోయిన వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళ స్థలాలు ఏమిటి? మేలు చేసిన వాళ్ళు ఉండే స్థలం ఏంటి? కీడు చేసిన వాళ్ళు ఉండే స్థలం ఏమిటి? బైబిల్ చెబుతోంది, వీళ్ళేమో పరిశుద్ధులందరూ పరదైసు అనే ఒక స్థలం ఉంది, దానిలో ఉంటారు. ఈ పాపులంతా పాతాళం అనే ఒక స్థలం ఉంది, దానిలో ఉంటారు. చనిపోయిన తక్షణమే ఇది డిక్లేర్ అయిపోద్ది. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి.
ప్రభువునందుండి చనిపోయిన వ్యక్తి వెంటనే పరదేశు అనే స్థలానికి వెళ్ళిపోతాడు. ప్రభువునందు ఉండకుండా చనిపోయిన వ్యక్తి వెంటనే పాతాళం అనే స్థలానికి వెళ్ళిపోతాడు. అప్పుడే డిక్లేర్ అవుద్ది. మనం ఏదో మళ్ళీ సమాధి దగ్గరకు తీసుకెళ్ళి మట్టేసేటప్పుడు మళ్ళీ ప్రార్థన చేసి ఈ ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని అప్పుడు అన్నవసరం. ఇతను ఎప్పుడు పోయాడో అప్పుడే డిక్లేర్ అయింది. మళ్ళీ మనం ఎవరో అప్పచెప్పడానికి. కొంతమంది అంటారు పరలోకం వెళ్ళిపోయాడండి, చాలా మంచోడు అండి, పరలోకం వెళ్ళాడండి అంటారు. అసలు ఎవరో పరలోకం వల్ల ఇవాళ వరకే. అర్థమవుతుందా? ఇవాళ వరకు కూడా అబ్రాం కాదు కదా, ఇస్సాకు కాదు కదా, మోషే కాదు కదా, ఆదాం తాత కాదు కదా, మనిషి అన్నవాడు పరలోకానికి ఎప్పటి వరకు వెళ్ళలేదు. అసలు ఎవరు వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలా. మనిషి అన్నవాడు ఎవడు వెళ్ళలా. దేవుడే మనిషిగా దిగొచ్చి మన కోసం చనిపోయి తిరిగి లేచాడే ఆయన తప్ప, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప ఎవరు వెళ్ళలా. పరలోకము నుంచి వచ్చినవాడు ఆయనే, పరలోకమునకు వెళ్ళినవాడు ఆయనే అంటుంది బైబిల్. మరి వీళ్ళు ఎప్పుడు వెళ్తారయ్యా? భవిష్యత్తులో వెళతారు. పునరుద్ధానం తర్వాత జరుగుతాయి ఆ పనులు. పునరుద్ధానం జరిగిన వెంటనే కూడా పరలోకం పోరు. మళ్ళీ ఇదే భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ళు గడిచిన తర్వాత కానీ అప్పుడు పరలోకానికి పోతారు. అర్థమైంది? అంతే తప్ప ప్రభునందు నిద్రించారని చెప్పి వీళ్ళు పరలోకం వెళ్ళిపోయారని చెప్పి పోయినోడు పోయినట్టల్లా పరలోకం వెళ్ళరు. వీళ్ళు మరలా యేసయ్య వచ్చి వీళ్ళని లేపే వరకు కూడా పరదేశు అనే ప్లేసులో కొంతమంది, పాతాళం అనే ప్లేసులో కొంతమంది ఉంటారు. ధనవంతుడు, దరిద్రుడు అని ఇద్దరు ఉన్నారు. దరిద్రుడు చచ్చిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత అతడు అప్పుడు దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను అని లూకా సువార్త 16వ అధ్యాయంలో ఉంటుంది. మనం అది కనుక ఇప్పుడు చదవద్దు. ఆ భాగాన్ని కనుక మనం చూస్తే లూకా సువార్తలో ఆ మాటలు మనకు కనబడతాయి. అర్థమవుతుందా? 16వ అధ్యాయంలో 22వ వచనం నుంచి ఆ సంగతులు చదివితే మనకుంటాయి. ఆయన చనిపోయాడట. అప్పుడు అతడు దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు కొనిపోబడ్డాడు. అక్కడ నెమ్మది పొందుతున్నాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడని రాసింది. దరిద్రుడైన లాజరు చచ్చిపోయి పాతి పెట్టబడ్డాడని రాయలేదు. ఎందుకు రాయలేదు అంటే నేనేమనుకుంటానంటే ఎవరు లేరు కదా, అతనికే నా అన్నవాడు లేడు, భోజనం పెట్టేవాడు లేడు, పట్టించుకున్నవాడు లేడు, ఏదో ధనవంతుడి ఇంటి ముందు పడి ఉంటున్నాడు. అతను తినేటప్పుడైనా రొట్టె ముక్కలు కాస్త కింద పడితే పనివాళ్ళు ఊడిసి చెత్తలో పారేస్తారుగా, బయటకు తీసుకెళ్ళి డస్ట్బిన్లో అక్కడ ఎత్తుక్కొని ఆ ముక్కలు తీసుకొని తిని అట్టే బతుకుతున్నాడు. అర్థమవుతుందా? నీట్గానే తింటున్నాడు. బై మిస్టేక్ ఇతను కింద పడితే తిండగా వాటిని తుడిచేస్తారు పనివాళ్ళు, అవి తీసుకెళ్ళి బయట పారేస్తున్నారు. అవి తీసుకొని బతుకుతున్నాడు. అవి తినుకుంటా ఒళ్ళంతా కురుపులు, చీము, రక్తం. అతను పడుకుంటే అక్కడే రోడ్డు మీద అతనికే ఇల్లు ఎక్కడదే, మళ్ళీ గది ఎక్కడదే, మళ్ళీ పరుపు ఎక్కడదే, ఆ ప్లాట్ఫామ్ మీద బయట అట్టే పడుకొని నిద్రపోతే కుక్కలు వచ్చి ఏం చేస్తుండే అంటే అతని కురుపులను నాకెను అని ఉంది బైబిల్లో. మరి అయ్యే మరి డ్రెస్సింగ్ చేస్తున్నాయి. అయ్యే చచ్చిపోయాక ఒకళ్ళు అయ్యేలాకపోయినాము. చచ్చిపోతే ఆ కుక్కలే బీకిపోయి తినేసి ఉండొచ్చాము, చెప్పలేము. అయితే అప్పుడు అతడు అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు దేవదూతల చేత కొనిపోబడ్డాడు. చాలా అద్భుతమైన ప్లేసులకు వెళ్ళాడు. ఇక్కడ సుఖభోగాలు అనుభవించి చచ్చిపోయిన ధనవంతుడు సమాధి చేయబడ్డాడనుంది. కానీ అప్పుడు అతడు పాతాళములో యాతన పడుతున్నాడు అని బైబిల్ చెబుతోంది. వెంటనే డిక్లేర్ అయిపోయింది, పాతాళానికి వెళ్ళిపోయాడు. అక్కడ తాత్కాలిక అగ్ని ఉంది. ఆ అగ్నిలో అతడు కాలిపోతున్నాడు, యాతన పడుతున్నాడు. అబ్రహాముని పిలిచాడు, లాజరును పంపమన్నాడు, ఒక చొక్క నీళ్లు నాకు అన్నాడు. అంటే ఇక్కడ ఈ సమాధి చేసిన రోజున గొప్పోడు గనక సేవకులు ఎల్లుంటారు, గంభీరంగా పువ్వులు జిమ్ముకుంటూ ఎల్లుంటారు, డబ్బులు కూడా ఎగరేసి ఉంటారు, వెళ్ళిన వాళ్ళకి కావాల్సినంత ఆహారం కూడా పెట్టుంటారు, సమాధి మంచి గ్రాండ్గా కట్టించుంటాడు. ఇంకా చెప్పాలంటే దినం ఒకటి పెట్టుంటారు. ఆ రోజున వచ్చిన వాళ్ళందరికీ బాగా భోజనాలు పెట్టుంటారు. ఆయన గురించి వాక్యం చెప్పిన వాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళకి గట్టిగా కానుకలు ఇచ్చి ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆయన గురించి గొప్పగా పొగిడి పరలోకం వెళ్ళిపోయాడండి అని ఉంటారు. సమాధి దగ్గరికి 3వ రోజున వెళ్ళి వచ్చి ఉంటారు. ప్రతి సంవత్సరం వెళ్ళి శుభ్రం చేసి వస్తుంటారు. అవసరమైతే పాలరాతో దాన్ని కట్టి ఉండొచ్చు. కానీ వీడు ఎక్కడ ఉన్నాడు? పాతాళంలో. ఈ రోజున కూడా సమాధుల పండుగని ఒక దరిద్రం వచ్చింది. క్రైస్తవులను చెప్పుకుంటున్న దౌర్భాగ్యులు కొంతమంది సమాధుల పండుగను ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళి అక్కడ శుభ్రం చేయటం. ఆ సమాధి నువ్వు శుభ్రం చేయకపోతే, ఆ సమాధి దగ్గరికి వెళ్ళి నువ్వు అది చేయకపోతే యేసుప్రభుకి ఎవరి సమాధి గుర్తుండదా లేపటానికి? ఆ సమాధి మీద ఒక పేరు రాసి వీడు పలానోడు అంటే ఆ పేరు చూసి వీడు ప్రభువునందే నిద్రించాడని అప్పుడు లేపుతాడా? పనికి మాలిన పనులు, ఉపయోగం లేని పనులు, దరిద్ర పనులు. రాత్రిపూట ఎవడన్నా చూసి బలహీనుడు వాటిని చూసి జడుచుకునే పనులు. సిలువ అనగానే సమాధులు గుర్తు వస్తున్నాయి కొంతమంది అన్యులకి. సిలువ అంటే ఏసయ్య త్యాగం గుర్తు రావాల్సింది పోయి సమాధులు గుర్తు వస్తున్నాయి. హర్రర్ మూవీ తీసుడు కూడా రాత్రిపూట ఒక సమాధి, దాని మీద ఒక సిలువ చూపించి అవి చూసి సిలువ అన్నసరికి ఇప్పుడు ఏం గుర్తు రావాలి? ఇప్పుడు అమ్మో దయ్యం అని గుర్తు రావాలి. అట్లా తయారైపోయారు. అదొకటి. అయితే చనిపోయిన వారు అయితే పాతాళం లేదు పరదేశు రెండు ప్లేసులకు వెళతారు. వెంటనే డిక్లేర్ అవుద్ది. ఎక్కడెక్కడే తిరగరో పోయాక, మన ఇంటి చుట్టూరు తిరగరో. నువ్వు పెద్ద కర్మ చేసే వరకు కూడా ఇక్కడే తిరుగుతాడేమోనని నువ్వు భయపడవలసిన అవసరం లేదు. అందుకే కర్మకాండాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. 6 నెలలు ఇంటికి కంపేసేసి ఇల్లు వదిలిపెట్టి పోవలసిన పని లేదు ఇంట్లో చచ్చిపోయాడని. వెంటనే ఏమవుద్ది? డిక్లేర్ అయిపోద్దే. అదండి మరి దయ్యాలు అవుతారేమో, మరి అర్ధంతరంగా చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలు అవుతారుగా. ఉరిపెట్టుకు చచ్చిపోయారు యవ్వన కాలంలో వాళ్ళు దయ్యాలు అవరా? ఆ ఇంట్లో తిరగరా? ఆ ఊరిలో తిరగరా? ఆ ఊరి చివర మరిసెట్టు దగ్గర ఒకరిని చంపేశారుగా, మరి ఆడు అక్కడే తిరుగుతున్నాడంట, రాత్రిపూట కనపడుతున్నాడంట, ఏదో వినపడుతుందంట, గల్లు గల్లుమంటున్నాయంట. వినపడితే అవసరమైతే కనపడవచ్చు. అర్థమవుతుందా? ఎవరినైనా పట్టాడంట దయ్యాలం, పడితే దయ్యాలని పట్టకేం చేస్తే పట్టి మొత్తం చెబుతున్నారు. నేను పలానోడిని, నేను చచ్చిపోయాను, అదిగో పలానా చోట పలానా వస్తువు పెట్టి మా ఇంట్లో ఉందంటే నిజంగా ఉంటే ఉండొచ్చు. ఆ చచ్చిపోయినోడు దెయ్యమయ్యాడు అని మనం అనుకోవటానికి దయ్యాలు చేస్తున్న పని అది. కానీ వీడి దెయ్యం అవడం చచ్చినోడు. మరి దయ్యాలు ఎక్కడేయండి? దయ్యాలు ఉన్నాయి అసలు? ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. మరి ఎక్కడ ఈ దయ్యాలు? ఈ భూమి పుట్టక ముందే ఉన్నాయి. భూమి పుట్టలేదు, మనం పుట్టలేదు, అప్పటికే దయ్యాలు ఉన్నాయి. దేవాది దేవుని యొక్క దేవదూతలే, దేవుణ్ణి ఆరాధించే దూతలే మనం లేనప్పుడే, ఈ భూమి లేనప్పుడే మిగిలిన లోకాలు ఉన్నాయి కాబట్టి వాడిని చేశాడు దేవుడు. ఆ దేవదూతలందరూ దేవుణ్ణి పొగుడుతూ ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఒకడు సాతాను అయ్యాడు. కొంతమందిని ఒక 3వ భాగం రూపాయలో 30వ వంతు మంచోళ్ళు ఉంటే ఒక 1/4 వంతుని మాత్రం ఎడగొట్టాడు. కొన్ని కోట్ల దేవదూతలనే వాడు తన పక్షాన్ని చేసుకొని దేవుని మీదకి యుద్ధం ప్రకటించి దేవునికి విరోధయ్యాడు. దేవునికి విరోధయ్యి సాతాను అయ్యాడు, అపవాదని అడిగి పేరు. దేవుని మీదకి యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఈ భూమి కూడా పుట్టలేదండి అప్పుడే యుద్ధానికి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు యుద్ధం చేశాడు. తన సైన్యంతో దేవుడు యుద్ధం చేశాడు. దేవుడు కూడా యుద్ధం చేస్తాడా? దేవునికి యుద్ధం చేయడానికి సైన్యం వెంట పెట్టుకుని వెళ్ళాడా? ఖచ్చితంగా. అప్పుడు యేసు అని పేరు కదా ఆయనకి, యెహోవా అని పేరు. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా అని పాడాడు భక్తుడు. యుద్ధ శూరుడట యెహోవా. ఎప్పుడు యుద్ధం చేశాడు? అప్పుడు చేశాడు. యేసుకు కూడా యెహోవా అనే పేరుంది, పరిశుద్ధాత్ముడికి కూడా యెహోవా అనే పేరుంది, తండ్రికి కూడా యెహోవా అనే పేరుంది. ఇది గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు అనబడిన యెహోవా యుద్ధశూరుడైన యెహోవా. ఆయన అక్కడ నుంచి యుద్ధం చేసి వాళ్ళని శూన్యులకు పడదోస్తే ఆకాశ మండలమందు దురాత్మల సమూహం అన్నాడు పౌలు భక్తుడు. ఇక అక్కడ తిరుగుతూనే మనల్ని బట్టి మనం తయారు చేసిన తర్వాత ఆదాము దగ్గర నుంచి మొదలుపెట్టి మనిషి జాతిని పాడు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. అవి దయ్యాలు. మనిషి మాత్రం దయ్యం అవ్వడం. దీనికి ఆశ్చర్యపడకుడి అంటున్నాడు అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు. దయ్యాలు వేరు, చచ్చిన వాళ్ళు దయ్యాలు అవ్వరు.
అదేంటండి, ఖచ్చితంగా ఆ పేరే చెబుతున్నాడు, చెప్పొచ్చు. దయానికి తెలుసుగా, దయానికి కూడా తెలుసు నీ పేరు నా పేరు, మన తాత పేరు మన ముత్తాత పేరు, మనం చేసేవన్నీ అవి కూడా చూస్తున్నాయి కాబట్టి అవి మనల్ని మోసం చేయడానికి చెప్పొచ్చు. కాబట్టి చనిపోయిన వారు వెంటనే డిక్లేర్ అయిపోతారు. అయితే పరదేశ లేదు పాతాళమా అనే చోటికి వెళ్ళిపోతారు. ఇక్కడేదో వాళ్ళ పేరు మీదగా మనం ఏదో మైలు తీర్చుకున్నామండి, ఇల్లు శుభ్రంగా కడిగామండి, బోడిగుండ ఒకటి చేయించు కూర్చున్నామండి, లేకపోతే కర్మకాండ చేసామండి, పెద్ద కర్మ చేసాం చిన్న కర్మ చేసాం, వాళ్ళ పేరు మీద ఏదో బంగారం పంచామండి, లేదా బాక్సులు పంచామండి, లేదా ఈ పంచామండి అవి పంచామండి, వాళ్ళ పేరు మీద చాలా మంచి మంచి కార్యక్రమాలు చేసామండి, ఇవన్నీ చేసాం కాబట్టి వాళ్ళు స్వర్గం వెళ్ళిపోతారండి. ఇదంతా ఉడిదేనండి, ఇదంతా ఉడిదే. అర్థమవుతుందా? మీరు అన్నట్టు బతుకుండంగా భోజనం పెట్టరు, చచ్చిపోయిన తర్వాత దినం అని ఒకటి పెట్టి, ఏం పెడతారు, దినం అని ఒకటి పెట్టి ఫోటో ఒకటి ఫ్రేమ్ కట్టించుకొచ్చి ఆ కుర్చీలో పెట్టి దాని ముందు అంత ఇస్తర పెట్టి అంత అన్నం పెట్టి అంత కూర పెట్టి 2 అరటికాయలు 2 గారెలు 2 బూరెలు వేసి ఒక దండ ఒకటి దాని మొఖాన పడేసి ఆ ఫోటో మొఖాన అవసరమైతే బట్టలు కూడా అక్కడ పెట్టి మళ్ళీ తీసుకొని మనమే కట్టుకొని మళ్ళీ తీసుకొని మనమే తిని ఏం చేస్తాం, దానికి తగులుద్ది. అవన్నీ మనమే తీసుకొని మనమే తిని ఆ ఫోటో దగ్గర పెడతావు, మళ్ళీ ఎదిగి దానికి పెడతానికి. తింటదా ఫోటో, తింటదా చెప్పండి జ్ఞానం కలిగిన వాళ్ళం? మరి ఎందుకు అక్కడ పెడతాం? మా తృప్తి అండి. ఏంటి బూడిద తృప్తి? బతుకుండంగా భోజనం 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 అని అరిశాడు, ఒక్క ముద్ద పెట్టలేకపోయావు. మీ నాన్నకే మీ తాతకే నీ భార్యకి నీ భర్తకే ఒక ముద్ద పెట్టావా? ఎప్పుడు పోతాడో అవతల మారేద్దామని చూసావు. కాస్త భోజనం పెట్టమంటే వద్దా, ఈ వయసులో నీకు వద్దు, ఈ టైంలో నీకు అంటాం. అది కాస్త మాంసం కూర కొంచెం బెటర్ అంటే వద్దా, నీకు ఇరేషన్లు అవుతాయి బలిపోయి వద్దు అంటాం. ఈడు తింటమే, అది తినగలిగే వయసులో ఉన్నా కానీ ఉండదు. మందు బిళ్ళ కూడా ఇత్తే మళ్ళీ బతుకుతాడేమో అన్నాడు. పోయిందా కూడా మళ్ళీ అతను ఆస్తి కావాలి, అది అవసరం లేదు కదా. తర్వాత దినం చేస్తున్నారు, ఇది ఎక్కడ దరిద్రం అని అర్థం కావట్లేదు. బతికొండంగా తల్లిదండ్రులను శుభ్రంగా చూసుకోవాలి. చనిపోయిన తర్వాత ఏం ప్రయోజనం లేదు, నువ్వెంత ఏడిచినా సరే. ఇలా ఊరందరికీ భోజనాలు ఇప్పుడు నేను అనుకుంటాడని చేసే పనులు అయ్యి, ఇది యథార్థం. కనీసం చూసేవారా, 10 మందికి చేతులు కడిగలేదు వీడు అంటారని, ఆడెవడో అంటాడని. మరి బతకుండా నువ్వు పెడతల్లా అందరూ అంటున్నారుగా, మరి బాబు చూడలేదు వీడని. మరి అప్పుడైతే సిగ్గు, అప్పుడు డబ్బులు ఖర్చు అవుతాయిగా. ఇప్పుడైతే ఒక్కసారి ఖర్చు పెడతాం, పద్దాక పెట్టంగా. చూసారా అది. కాబట్టి పోయాక మనం ఏదో చేస్తే ఆడు పరలోకం పోవడం. అర్థమవుతుందా? చెయ్యవలసిన పని ఏమిటి అంటే, బ్రతికి ఉండగానే యేసు ప్రభుని నమ్ముకోవాలి. వాడు పరదేశికి వెళతాడు. యేసుని అంగీకరించని వాడు పాతాళానికి వెళతాడు. అయితే యేసు ప్రభులు వారు చెప్పాడు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం. అంటే 2 పునరుద్ధానాలు ఉన్నాయి. ఈ 2 పునరుద్ధానాలు ఎలా జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, త్వరగా చెప్పి నేను ముగించేస్తాను. క్రొత్త నిబంధన గ్రంథంలో తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుండి వ్రాయబడిన మాటలు ఒక్కసారి గమనిద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుండి, ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. చాలండి. ఇక్కడ పౌలు భక్తుడు చెబుతున్న మాట, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా అని
ఒక మాట అన్నాడు, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలుచుండు మనము అన్నాడు. ఎప్పటి వరకు సజీవులు? ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలుచుండే మనం. ఆయన వచ్చే రాకడ సమయం వరకు కూడా కొంతమంది బ్రతుకుంటారు కదా, అలా బ్రతికి ఉన్న మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చారము. అంటే ప్రభువు రాకడ జరిగినప్పుడు, ఆయన వచ్చి ఆ రాకడ సమయంలో కొంతమంది నీతిమంతులు బ్రతుకుంటారు కదా, ఎలాగ చర్చిలో ఉంటారో మరి ప్రార్థనలో ఉంటారు కదా నీతిమంతులు. ఆ నీతిమంతులు ఆ చనిపోయిన వారికంటే, నిద్రించిన వారికంటే ముందుగా దేవుని సన్నిధికి వెళ్ళరు. మరేం చేస్తారు? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, అది క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట అంటే వాళ్ళు లేస్తారు కదా, సమాధుల్లో నుంచి లేస్తారు అన్నాడుగా ప్రభు. వాళ్ళు లేస్తారు కదా, వాళ్ళు లేచిన తర్వాత ఆ మీదట సజీవులమై నిలిచుండు మనము. సజీవులం అంటే బతుకున్నాం. ఇప్పుడు వచ్చాడండి అనుకుందాం, ఇప్పుడు ప్రభు రాకడ ఇప్పుడు వచ్చింది అనుకుందాం. సమాధుల్లో ఉన్నవాళ్ళు లేచారు, మరి మనం బ్రతుకున్నాం. మరి మనం ఏం చేస్తాం? సజీవులమై నిలిచుండు మనము వారితో కూడా. అది ఎవరితో కూడా? వారితో కూడా. ఇంకా అన్నాడు ఏకముగా. రౌండ్ చుట్టండి. ఏకం అంటే కలిసి. వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఒక మండలానికి వెళుతున్నాం. ఏ మండలం అది? ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ప్రభుతో ఉండటానికి వెళ్తున్నాం మనం అక్కడికి, ఆకాశ మండలానికి. ఈ ముసునూరు మండలం నుంచి ఆకాశ మండలానికి వెళతాం. ఎవరికి ఏ మండలంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆకాశ మండలమునకు మేఘముల మీద. మేఘాలు వాహనాలు, అవి వచ్చేస్తే మనల్ని ఎక్కించుకుంటే తీసుకెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ ఎత్తబడినటువంటి వారు, ఇది మొదటి పునరుద్ధానం అని అది మొదటి పునరుద్ధానం, మనం ఇది గుర్తుపట్టాలి. ఎవరెవరు ఎత్తబడ్డారు ఇక్కడ? ఇప్పుడు ఒకటి చనిపోయిన వారు, ఇది నీతిమంతులు అంటే క్రీస్తునందు మృతులైన వారు సమాధుల నుంచి బయటకు వచ్చారు. మరి మనం బతుకున్న వాళ్ళని చచ్చిపోయామా? చచ్చిపోతాం. అప్పుడు చచ్చిపోము, వారితో కూడా కలిసి వెళ్ళిపోతాం. మరి మనిషి ఎక్కడ చచ్చిపోతాడు? ఇంకా వాళ్ళు మళ్ళీ ఇంకెప్పుడు చచ్చిపోతారు వీళ్ళు? లేదు, వీళ్ళు చావాల్సిన అవసరం లేదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం చూద్దామా ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇదిగో మీకు ఒక మర్మం అంటే ఏంటండి? తెలియనిది అని అర్థం. ఆ తెలియని దాన్ని మీకు తెలియజేస్తున్నాను. మనమందరము నిద్రించమంటే అందరూ చచ్చిపోము. పౌలు భక్తుడు చెప్తున్నాడు ఈ మాట. మరి ఈ మాటను మనం జాగ్రత్తగా వినాలి. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. ఇది మృతులేమో అక్షయులుగా లేపబడతారు. మరి మనం ఏమవుతాం? మార్పు పొందుతాం. అంటే ఈ క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవాలి, మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకోవాలి. ఇప్పుడు మనం సొక్కా తొడుక్కున్నట్టుగా మహిమ శరీరం ఒకటి ఉంది, అది వచ్చి మనల్ని తొడుక్కుంటుంది, కానీ మనం సావం. మనమందరం నిద్రించం అని చెబుతుంది బైబిల్. మరి పుట్టినవాడు సావక తప్పదు అని అంటున్నారేంటి? మరి అయ్యగారులే చెప్తున్నారుగా. మరి ఎక్కడ చదివారు బైబిల్? ఇట్లాగే ఒక జ్ఞాపకార్థ కూటికి పిలిస్తే వెళ్ళాను నేను. వెళితే నా ముందు 2-3 మాట్లాడారు. మరి అసలు అంతమంది ఎందుకో నాకు అర్థం కాదు. వాళ్ళని ఒకరిని పిలుచుకుంటే సరైన వాక్యం చెప్తారు. ఖచ్చితంగా పుట్టినవాడు గిట్టక తప్పదా, పుట్టినవాడు సావక తప్పదు అని చెప్తున్నారు. తర్వాత నేను మాట్లాడాల్సి వచ్చి, ఎవరు చెప్పారండి మీకు? బైబిల్ చదివారా? పుట్టినవాడు సావాలని ఎవడన్నాడు మీతో? బైబిల్ అందా? వాళ్ళు ఇవే చదివిచ్చారు. నిజమండి, ఇవే చదివిచ్చారు. మనమందరం నిద్రించాం కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడపొర బ్రోగగానే మార్పు పొందుతాం. మృతులు అక్షయులుగా
లేపబడతారు. నిద్రించమని చదివి చత్తన్నాం అంటున్నామేంటి మళ్ళీ? అర్థమవుతుందా? అది అన్యజనులు నమ్మిక. భగవద్గీత ఏం చెబుతుందంటే, జాతస్య హిద్రువ మృత్యం ధ్రువం జన్మ మృతస్య చ తస్మాది పహరియరిదే నత్వం శోషితుమర్హసి అన్నాడు. అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తూ చెప్పిన మాటలు అవి. కావాలంటే భగవద్గీత నా దగ్గర కూడా ఉంది, చదువుతానంటే ఇస్తాను. అంటే పుట్టిన ప్రతివాడు సావక తప్పదు, సచ్చినుడు మళ్ళీ తిరిగి జన్మించక తప్పదు. ఈ జీవ మరణ ఈ యొక్క చక్రం అంటే తిరుగుతూనే ఉంటుందంట. ఎప్పుడు పుట్టినోడేమో చస్తాడు, సచ్చినుడు మళ్ళీ పుడతాడట. పోయిన జన్మలో ఏం పాపం చేసామోనండి అంటుంటారు వాళ్ళు. పోయిన జన్మ లేదు, గడిది గుడ్డు లేదు బైబిల్ ప్రకారం అయితే. అర్థమవుతుందా? ఏ జన్మలో చేసిన పాపం అంటాం, అప్పుడు కూడా పుట్టి అప్పుడు పాపం చేసి మళ్ళీ పుట్టావా? బైబిల్ చెబుతుంది మనుషులు ఒకసారి మృతి పొందవలెనని నియమింపబడిన కదా, అటు తరువాత తీర్పు జరుగును. హెబ్రీ పత్రిక చెబుతోంది. ఒకసారే పుట్టేది చచ్చేది, ఒకసారి ఆ తర్వాత తీర్పు జరగటమే తప్ప మళ్ళీ ఇంకోసారి మనిషికి భూమి మీదకి పంపుతాడన్నది ద ఫూల్ అనొచ్చు. కాబట్టి అది సరైన విధానం కాదు బైబిల్ ప్రకారం. కాబట్టి ప్రభువు రాకడ వచ్చే వరకు ఒకవేళ మనం బ్రతుకున్నాం అనుకో, చచ్చిపోవలసిన అవసరత లేదు. ఎందుకు లేదు అంటే, అదేంటండి చచ్చిపోతే అలా పాపం వల్ల వచ్చే జీతం మరణం కదా. కరెక్టే, మనందరి కోసం యేసయ్య చచ్చిపోయాడు కదా, ఆయన నమ్మేం కదా. మరలా ఆయన వచ్చే సమయంలో కడబోరం రోగినప్పుడు మార్పు చెందుతున్నాం. అర్థమవుతుందా? ఇదే శరీరం మహిమ శరీరాన్ని తొడుక్కుంటుంది, ఈ శరీరంతో వెళ్ళిపోతాం. ఇది మార్పు చెంది వెళ్ళొద్దే. మరి రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవుగా ఎలాగండి అంటారు. ఇదే శరీరం, దీనిలో ఉన్న ఇదే రక్తం మార్పు చెందుద్ది అని అక్కడ రాయబడిందిగా. అంటే పరలోకంలో ఉండటానికి సరిపడినంత మార్పు జరుగుద్ది. అర్థమవుతుందా? కాబట్టి పరలోకం ఒక వ్యక్తి వెళ్ళాలన్నా, నరకం ఒక వ్యక్తి వెళ్ళాలన్నా ఉత్తి ప్రాణం ఆత్మ వెళ్ళిపోతే కుదరదు, శరీరం కూడా కావాలి. అందుకే పునరుద్ధానం అనేది బైబిల్ చెబుతోంది. పునరుద్ధానం ఎందుకు అంటే, ఈ శరీరంతోనే బాధపడాలి, ఈ శరీరంతోనే ఆనందపడాలి. కాబట్టి చనిపోయిన వారు లేస్తారు. అయితే యేసయ్య చెప్పినప్పుడు ఆయన శబ్దం విని మేలు చేసిన వాళ్ళు కీడు చేసిన వాళ్ళు కూడా బయటకు వస్తారంటే ఒకే రోజున జరుగుతుందా ఇదంటే కాదు. రెండు పునరుద్ధానాలు ఉన్నాయి. మొదటి పునరుద్ధానం ఏది అంటే నీతిమంతుల పునరుద్ధానం. వాక్యాన్ని విని మారు మనసు పొంది బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడి ఆయన శరీర రక్తాలు పాలు పొందుతూ వాక్యం ప్రకారం బ్రతుకుతూ శరీరాన్ని నలగొట్టుకుంటూ ప్రతిరోజు మారు మనసు పొందుతూ ప్రతిరోజు మనం సరి చేసుకుంటూ దేవునితో సమాధాన పడుతూ చనిపోతున్నారు చూడు, లేదా బ్రతుకున్నారు చూడు, వాళ్ళు సమాధుల్లోంచి లేచిన వాళ్ళు, ఈ బ్రతుకున్న వాళ్ళు కలిసి ఆకాశ మండలంలో మేఘముల మీద వెళ్ళేది మొదటి పునరుద్ధానం. రెండవ పునరుద్ధానం మరి ఎప్పుడు జరుగుద్ది అంటే ఇంకా 1000 సంవత్సరాల గడువు ఉంది అప్పుడు. అంటే వీళ్ళంతా వెళ్ళిపోతారు, మధ్య ఆకాశానికి వెళ్ళిపోతారు. యేసయ్య రాకడ జరిగినప్పుడు అది రహస్య రాకడ. యేసయ్య రాకడ బహిరంగంగా ఈ భూమి మీదకే రాదు, తర్వాత వస్తుంది. ముందు వచ్చినప్పుడు మధ్యాకాశం వరకే బోర వినబడుద్ది, అందరూ అక్కడికి వెళతాం. ఆ మధ్యాకాశంలో ఆ మేఘముల మీద వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గొర్రెపిల్ల పెండ్లి విందు జరుగుద్ది. గొర్రెపిల్ల వివాహోత్సవం అక్కడ జరుగుద్ది. ఆ వివాహం పూర్తయిపోయిన తర్వాత అక్కడ ఈ పరిశుద్ధులందరూ కూడా దేవుని చేత మెప్పు మహిమ ఘనత పొందిన తర్వాత మరలా వాళ్ళందరినీ తీసుకొని యేసు ప్రభు ఈ భూమి మీదకి దిగొచ్చేస్తాడు. మళ్ళీ ఇదే భూమి మీదకి వస్తాడు. ఇదే భూమి మీదకి వచ్చిన తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది భూమి మీద. 1000 సంవత్సరాల పరిపాలన. దీని మీద చాలామంది చాలా రకాలుగా అవగాహన లేకుండా మాట్లాడి 1000 సంవత్సరాలంటే 1000 సంవత్సరాలని కాదు, నిత్యము అని అర్థం, ఒక 1000 కాదు అంటారు. అసలు 1000 ఏండ్ల పరిపాలన ఎందుకు అనేది ఒకసారి మనం ఇదే అంశం మీద మాట్లాడుకుందాం. 1000 ఏండ్ల పరిపాలన ఎందుకు యేసు ప్రభుకి? ఆయన నిత్యమైన రాజ్యం ఉంది కదా,
శాశ్వతమైన రాజ్యం ఉంది కదా, తాత్కాలిక 1000 ఏళ్ల పరిపాలన ఎందుకు మళ్ళీ ఆయనకి మధ్యలో? అంత అవసరం ఏముంది? దాని గురించి మనం ఇంకోసారి అదొక అంశంగా మాట్లాడుకుంటే సరిపోద్ది. దాని గురించి నేర్చుకుందాం తర్వాత. ఆయన వచ్చి 1000 సంవత్సరాల పరిపాలన ఇక్కడ చేసిన తర్వాత 1000 ఏండ్లు పూర్తయిపోయిన తర్వాత అప్పుడు కడమ మృతులు బ్రతుకుతారు. అది పాపుల పునరుద్ధానం. ఆదాము మొదలుకొని ఆఖరి పుట్టే వ్యక్తి వరకు కూడా ఎవరైనా పాపులు ఉంటే వాళ్ళందరూ కూడా సమాధుల్లో నుంచి టప టప టపమని బయటకు వచ్చేస్తారు. అది రెండవ పునరుద్ధానం. మొదటి పునరుద్ధానమే నీతిమంతులది, రెండో పునరుద్ధానమే పాపులది. ఈ మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చెప్పి నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం నుంచి చూద్దామా? అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండే వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమున్నకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాన్ని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును చెరఛాదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరముల గడచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులు, పరిశుద్ధులనై ఉందురు. ఇక్కడ వ్రాయబడిన మాటను మనం గమనిస్తే మొదటి పునరుద్ధానంలో పాలు పొందులు పొందినవారు ధన్యులు అన్నాడు. ఈ మొదటి పునరుద్ధానం ఎప్పుడు జరిగింది? కడబోర మ్రోగినప్పుడు జరిగింది. ఎప్పుడు జరిగింది? కడబోర మ్రోగినప్పుడు జరిగింది. వారు బ్రతికిన వారై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. అది శాశ్వతం. 1000 సంవత్సరాలు అంటే శాశ్వతం అండి అన్నావనుకో. 1000 సంవత్సరములు గడచు వరకు అంటే ఆ శాశ్వతం లేకపోతే ఆ నిత్యత్వం గడచు వరకు అనగలుగుతామా? నా పాయింట్ అర్థమైందా? 1000 సంవత్సరాలు అంటే నిత్యత్వం అని అర్థం చెప్పారు కొంతమంది. మరి 1000 సంవత్సరములు గడచు వరకు కడవ మృతులు బ్రతకలేదు అన్నాడు అంటే నిత్యత్వము గడచు వరకు అని అనగలరా? నిత్యము అంటే మళ్ళీ నిత్యం అన్నది మళ్ళీ గడవటం ఏంటి? నిత్యం అంటే ఎప్పుడు ఉండేది. కాబట్టి గడచు వరకు కడవ మృతులు బ్రతకలేదు అన్నాడే కానీ అవి గడిచాయి అనలేదుగా. కడవ మృతులు గడిస్తే కదా వీళ్ళు బతికేది, వాళ్ళు బతికే అవకాశం లేదుగా అని చెబుతుంటారు కొంతమంది. దానికి కూడా మనం బైబిల్ తరగతుల్లో నేర్చుకున్నాం ఈ సంగతులు. సరే, మొత్తం మీద మొదటి పునరుద్ధానంలో పాలు పొందులు పొందిన వాళ్ళలో ఎవరున్నారంటే క్రూర మృగానికి కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం అండి అనలేదు వీళ్ళు. కుడి చేతి మీద కానీ నొసల మీద కానీ దాని ముద్ర వేయించుకోలేదు వీళ్ళు. వాక్యం నిమిత్తం క్రీస్తు నిమిత్తం సాక్ష్యం చెప్పి శిరఛాదనం చేయబడ్డారు వీళ్ళు. వాళ్ళు మొదటి పునరుద్ధానంలో లేచారు. అంటే మొదటి పునరుద్ధానం జరగక ముందే క్రూర మృగం దాని ముద్ర ఈ భూమి మీద చలామణిలో ఉంటుంది. అర్థమవుతుందా? సాతానుగాడు ఈ భూమి మీద యాంటీ క్రైస్ట్ అనేవాడు వచ్చి వాడు పరిపాలన చేస్తానే ఉంటాడు. 666 ముద్ర ప్రవేశపెడతాడు. విగ్రహాలు దాని ప్రతిమ నిలబెడతాడు. నమస్కారం చేయకపోతే చంపేస్తా అని కొంతమంది తలకాయలో నరికేస్తాడు. మరి ఇప్పుడు ఈరోజు చాలామంది ఆడు రాక్రితమే సంఘం వెళ్ళిపోద్దంట. వాడు వచ్చి బాధ పెట్టక్రితమే అంటే సంఘం వెళ్ళిపోద్దంట. ఆడు వెళ్ళిపోయిన తర్వాత అంట ఇక్కడ ఉన్న వాళ్ళకి సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయని చెబుతున్నారు. ఇంకా వాడొచ్చి ఇంకెవరిని బాధ పెడతాడు? అందా ఆడు పార్టీయేగా మీరు అన్నట్టు. అర్థమవుతుందా? కాబట్టి ఇదిగో ఇక్కడ వ్రాయబడిన దీని ప్రకారం పరిశుద్ధులు ఈ భూమి మీద ఉండగానే వాడు రావాలి, 666 ముద్ర వేయాలి. ఇదిగో
దీనికి నమస్కారం చేయండి ప్రతిమకు అని చెప్పి ప్రేరేపించాలి. శ్రమలలో సంఘం ఉంటుంది, కానీ ఉగ్రతలో సంఘం ఉండదు. ఇది గుర్తుపట్టాలి. శ్రమల్లో సంఘం ఉంటుంది, ఉగ్రతలో ఉండదు. కాదు, శ్రమల్లోనే ఉండదని చెబుతున్నారు చాలా. మేము పెద్దవాళ్ళం ఉండని చెప్పుకున్న వాళ్ళు శ్రమలలో సంఘం ఉండదు అని చెప్పిన వాళ్ళు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4-5 వచనాలకు ఆన్సర్ చేయమనండి, చూద్దాం. దేవునికి మహిమ కలుగునగాక. యేసయ్య రాకడను గురించిన అవగాహనలు చాలామందికి లేదు. యేసు రాకడ దొంగవలే వస్తుందా? దొంగవలే వస్తుంది, కానీ రాదు అనే అంశంలో యూట్యూబ్లో మనం చెప్పాం. కావాలంటే దాంట్లో చూడండి. యేసయ్య రాకడను గురించిన ఎన్నో సంగతులు మనం దాంట్లో చెప్పాం. కానీ మొత్తం మీద 2 పునరుద్ధానాలు జరుగుతాయి. యేసయ్య అన్నట్టు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి. అయితే ఈ 2 పునరుద్ధానాలు ఎప్పుడు జరుగుతాయి అంటే, మొదటి పునరుద్ధానమేమో యేసయ్య మధ్యాకాశానికి వచ్చి కడబోరదవని వినిపించినప్పుడు మొదటి పునరుద్ధానం. దానిలో పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. ఆ పరిశుద్ధులు మరలా ఈ భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు క్రీస్తుతో రాజ్యం చేసిన తర్వాత ఆ 1000 ఏళ్ళు పూర్తయిపోగానే కడమ మృతులు బ్రతికిరి అని రాయబడింది. అర్థమవుతుందా? అది 2వ పునరుద్ధానం. లేదు పాపుల పునరుద్ధానం, లేదు హేయంగా నీచులు అనిపించుకోవడానికి లేపబడే పునరుద్ధానం జరుగుద్ది. కాబట్టి దీనికి మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. సశనుడు మళ్ళీ బతకడం ఏంటంటే అని విచిత్రంగా ఉంటుంది కొంతమందికి. గాలిలో కలిసిపోయింది, ధూళిలో కలిసిపోయింది అంటుంటారు కొంతమంది. కాదు నాయన, లేదు ఆ జన్మ ఉందే, లేకపోతే ఆ జన్మ ఉందే, ఈ 100 జన్మలు ఉండే, లేకపోతే 7 జన్మలు ఉండే, ఇదంతా ఉడిదే. ఒకే ఒకసారి భూమి మీదకి పంపాడు. తర్వాత ప్రభు దగ్గరక పాతాళానిక, అది నిర్ణయించుకోవలసింది ఈ భూమి మీద మనం బ్రతికి ఉండగానే. వాక్యం ప్రకారం బ్రతికితే ప్రభు దగ్గరికి, వాక్యానికి విరోధంగా ఉంటే పాతాళానికి వెళ్తాం. అంటే ఇప్పుడు ప్రభువే మనల్ని రక్షించగలడు. కారణం ఏమిటి అంటే, అందరూ పాపులు, ఆయన ఒక్కడే పాపి కాదు. ఈ పాపం నుంచి విడిపించడానికి ఆయన ఒక్కడే సమర్థుడు, శక్తివంతుడు. ఆయన తప్ప ప్రపంచంలో పాపం నుంచి విడిపించగలిగిన వ్యక్తి ఏ ఒక్కడూ లేడు. ప్రపంచానికి యేసు ఒక్కడే దిక్కు, ప్రపంచానికి యేసు ఒక్కడే గత్యంతరం, ప్రపంచానికి యేసుక్రీస్తు ఒక్కడే పాప విముక్తి కలుగజేయగలిగిన ఏకైక ప్రపంచ పరిశుద్ధ దేవుడు. ఆయనను కాదు అంటే లోకానికి లేదు దిక్కు, గత్యంతరం లేదంతే. కాబట్టి బైబిల్ చదువుకోండి, ప్రభు ఏంటో తెలుసుకోండి. ఆయన ద్వారా దేవాది దేవుడు ఏ విధంగా పాపం నుంచి ప్రజలను విడిపిస్తున్నాడో నేర్చుకొని, పాపం నుంచి విడుదల పొంది వ్యర్థమైన వాదనలు విడిచిపెట్టి రక్షణలోనికి వచ్చి యేసుక్రీస్తు ద్వారా మొదటి పునరుద్ధానములో లేపబడుదుముగాక. దేవాది దేవునితో యుగయుగాలు గడుపుదుముగాక. అన్ని విధములుగా ఈ భూమి మీద ఉండగానే క్రీస్తు కొరకు సిద్ధపడుదుముగాక.